టీటీడీలో సంస్కరణలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. శ్రీవారి లడ్డు నాణ్యత పెంపుతో ప్రక్షాళన ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క విభాగంలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీని ఈ వ్యవహారంలో ఉక్కుపాదం మోపిన సర్కార్ వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో అక్రమాలకు చెక్ పెట్టింది. దీంతో పాటు నిత్యాన్నదానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. క్యూ లైన్లో భక్తులకు విరివిగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. మరోవైపు టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీకి చర్యలకు ఉపక్రమించింది. అటు శేషాచల కొండలకు సమీపంలో కేటాయించిన ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. ఇక నుంచి తిరుమల కొండలకు సమీపంలో ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం, మాంసం కొండపైకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది టీటీడీ. రైట్, టీటీడీ ప్రక్షాళన చేస్తోంది, కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే అనేక భిన్న సంస్కరణలను ప్రభుత్వం టీటీడీలో అమలుకు నడుం బిగించి చెప్పక తప్పదు. ప్రధానంగా మీరు అన్నట్లు శ్రీవారి లడ్డు నాణ్యత పెంపు, ప్రసాదాల నాణ్యత పెంపుతో మొదలైన ఈ ప్రక్షాళన గత 10 నెలలుగా విరివిగా కొనసాగుతుంది. తాజాగా మనం చూసాం, తిరుమల కొండకు అతి సమీపంలోనే ముంతాజ్ హోటల్ పేరిట ఒక 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ఇదివరకు అనుమతులు ఇచ్చారు. అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేశారు. అంతేకాకుండా శేషాచల కొండలకు ఆనుకొని భవిష్యత్తులో మరెప్పుడు కూడా ఎట్లాంటి ప్రైవేటు నిర్మాణాలకు కూడా అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని స్వయంగా ముఖ్యమంత్రి తేల్చి చెప్పడం అనేది ఒక సంచలన నిర్ణయంగా, ఒక చారిత్రక నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా నిత్యాన్నదానం విషయంలో కానీ, శ్రీవారి ప్రసాదాల విషయంలోని క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బందులు నివారించడంలో కానీ, అట్లాగే కొండపైకి మాంసము, మద్యం వెళ్లకుండా నివారించడంలో కానీ అనేక విభాగాల్లో టీటీడీ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి అన్ని విభాగాలను కూడా సమయం చేసుకుంటూ, ప్రత్యేకించి మనం చూసాం ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కల్తీనే వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో. ఈ నేపథ్యంలో కల్తీనే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది, దోషులు శిక్ష పడుతున్నారు. అట్లకుండా లడ్డూలో నాణ్యతను చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇవాళ గతంతో పోల్చుకుంటే లడ్డూ నాణ్యత చాలా బాగుందంటూ కూడా భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, టీటీడీకి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇక నిత్యాన్నదానంలో మసాలా వడను కొత్తగా ప్రవేశపెట్టారు. అంతేకాకుండా క్యూ లైన్ లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా, ఇదివరకైతే ఒక పూటకు ఒకసారి మాత్రమే క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ప్రసాదాలు, ఆహార పానీయాలు అందించేవారు. ఇప్పుడు అట్లా కాకుండా వీలైతే గంటకు లేదా గంటన్నర సమయానికి 90 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ వాటి రిపీట్ చేస్తూ భక్తులకు తాము క్యూ లైన్ లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నామన్న భావన కలగకుండా వారికి అన్ని విధాలు ఏర్పాటు చేయడంలో టీటీడీ సక్సెస్ అయిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి టీటీడీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీటీడీ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా చంద్రబాబు నాయుడు అంగీకరించేవారు కాదు. అదే నిబంధన ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారని ఏదైతే అధికారం చేపట్టిన 2వ రోజు ఆ మాట అన్నారు. ముఖ్యమంత్రి ఆ మాట నిలబెట్టుకుంటూ ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సునీల్. ఓకే మురళి.